రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం పోతుంటే మరి వేములవాడ మండలానికి సంబంధించినటువంటి ఆశా కార్యకర్తలందరూ హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో మరి పోలీసు వాళ్ళు మార్గ మధ్యలో అందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. మరి అరెస్టు తీవ్రంగా సిఐటి పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. న్యాయమైన డిమాండ్ల పైన మరి ప్రభుత్వాన్ని ఆశా వర్కర్లు ఏం గొంతమ్మ కోరికలు కోరడం లేదు, కనీస వేతనాలు అమలు చేయమంటుంది. అందరి కార్మికులకు ఇచ్చినట్టుగానే మాకు కూడా కనీస వేతనం అమలు చేయమని ఆశా వర్కర్లు కొట్లాడుతున్నారు. ఆశా వర్కర్ అని పేరు చెప్పుడు మాత్రమే తప్ప అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన పనులు చేయడము, మరి ప్రతిరోజు జీతం మరి ఏమైనా కేసులు అయితేనే వీళ్ళకు ఆ జీతం 8,000 9,000 వస్తుంది, లేకుంటే 3,000 4,000 జీతం. మరి ప్రభుత్వం వెట్టి చాకిరీ చేయించుకుంటుంది. మరి ప్రతి పని ఒక హాస్పిటల్కి సంబంధించిన పనే కాకుండా మరి ఇతర అన్ని డిపార్ట్మెంట్ల పనులు చేయించుకుంటూ మరి జీతాలు మాత్రం కనీస వేతనాలు అమలు చేయమంటే ప్రభుత్వం నిర్బంధంగా వీళ్ళను అరెస్ట్ చేసి అది చేసింది. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఆశా వర్కర్లకు కనీస వేతనం ఫిక్స్డ్ 18,000 జీతం ఇవ్వాలని మరియు పిఎఫ్ సౌకర్యాలు కల్పించాలని సిఐటి పక్షాన డిమాండ్ చేస్తున్నాం. లేని ఏడల మరోసారి ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. గురించి వీళ్ళకు కోరుతున్నారు తప్ప అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వంలో వీళ్ళు వచ్చి వీళ్ళకు మద్దతు తెలిపి మా ప్రభుత్వం రాగానే వీళ్ళకి మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి ఈ ప్రభుత్వం కూడా పేన ప్రభుత్వం లేకనే వీళ్ళని నిర్బంధిస్తుంది. కాబట్టి రాబోయే రోజులలో వీళ్ళకు 18,000 జీతం ఇవ్వకపోతే రాబోయే రోజులలో సిపిఐ పార్టీ తరఫున వీరికి ఇంకా మద్దతు ఉండి రాబోయే రోజులలో ఇంకా పెద్ద ఎత్తున ధర్నాల కార్యక్రమాలు చేస్తామని ఈ విషయంగా సిపిఐ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.